#Ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జ్యోతి జో 4807, సార్ నా హెయిర్ లాంగ్ అండ్ థిక్ ఉండేది, బట్ ఒక 6 months నుండి ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది, బాగా పల్చగా అయిపోయింది, ప్లీజ్ ఎనీ సొల్యూషన్ ఆర్ ఎనీ షాంపూ సజెస్ట్ చేయండి. మనము జనరల్గా గమనిస్తూ ఉంటాము, మగవాళ్ళకి హెయిర్ ఎంత పెంచినా కూడా హార్డ్లీ ఒక లెంత్ వరకు పెరుగుతుంది. అదే ఆడవాళ్ళు కనుక హెయిర్ పెంచడం మొదలు పెట్టారు అంటే ఆ హెయిర్ చాలా లెంత్ వరకు వస్తుంది. కొంతమందికి నడుము వరకు రావచ్చు, కొంతమందికి మోకాళ్ళ దాకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే హెయిర్కి ఉండే సైకిల్ని బట్టి మనకు అర్థమవుతుంది. హెయిర్ సైకిల్ అంటే హెయిర్ బర్త్ దగ్గర నుంచి మళ్ళీ అది రెస్టింగ్ ఫేజ్కి వెళ్ళేంత వరకు సైకిల్లో ఎనాజన్ ఫేజ్, టిలోజన్ ఫేజ్, కెటజన్ ఫేజ్ అని 3 ఫేజ్లు ఉంటాయి. ఈ 3 ఫేజెస్లో ఎనాజన్ ఫేజ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది యాక్టివ్లీ గ్రోయింగ్ ఫేజ్ అనమాట. ఎవరికైతే ఎనాజన్ ఫేజ్ అనేటువంటిది సపోజ్ 2 సంవత్సరాలు ఉంది అనుకోండి, ఈ 2 సంవత్సరాలు ఆ హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక వ్యక్తికి 2 ఫీట్లు కనుక పెరిగింది అనుకోండి, దాని తర్వాత ఆ హెయిర్ అనేటువంటిది మళ్ళీ టిలోజన్ స్టేజ్లోకి వెళ్ళి కెటజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ హెయిర్ రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్ళి తర్వాత ఫాల్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఆ హెయిర్ పెరగడం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ అంతే 2 years వరకే పెరుగుతుంది అనమాట. ఇదే కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఎనాజన్ ఫేజ్ అనేటువంటి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, ఆడవాళ్ళకైతే 8 సంవత్సరాల వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అటువంటప్పుడు ఈ హెయిర్ కనుక మనం ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ కేర్ అందించగలిగితే ఈ హెయిర్ 8 years వరకు అలా ఎనాజన్ ఫేజ్లో, గ్రోత్ ఫేజ్లోనే ఉండే ఛాన్స్ ఉంది. అటువంటప్పుడు మనం కట్ చేసినా కూడా అది చాలా లెంత్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇదే కారణము ఆడవాళ్ళకి లాంగ్ హెయిర్ ఉండడానికి అండ్ మగవాళ్ళకి కొంచెం షార్ట్ హెయిర్ ఉండడానికి. అంటే మగవాళ్ళకి ఎనాజన్ ఫేజ్ యూజువల్గా 2 to 4 years మాత్రమే ఉంటుంది. అదే ఆడవాళ్ళకైతే 2 years నుంచి 8 years వరకు ఉండే ఛాన్స్ ఉంది. మీరు ప్రత్యేకించి అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంతకుముందేమో బాగా లాంగ్ హెయిర్ ఉండేది, బట్ ఇప్పుడు చాలా ఫాల్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏదైనా స్ట్రెస్ఫుల్ కండిషన్ గుండా వెళ్ళినా, లేకపోతే అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయినా, లేకపోతే ఇంకేదైనా డిసీజ్ అయినా, అటువంటి సిచ్యువేషన్లో మన బాడీలో ఉండే ఎనాజన్ హెయిర్ అంతా కాస్త టిలోజన్ ఫేజ్ అంటే రెస్టింగ్ ఫేజ్లోకి పుష్ చేయబడతాయి. అలా ఏవైతే పుష్ చేయబడితే ఆటోమేటిక్గా అవన్నీ ఫాల్ అయిపోతాయి. అవి ఫాల్ అయినంత మాత్రాన మళ్ళీ మీకు పల్చగైపోయి జుట్టు పెరగదు అని ఏమీ కాదు. మళ్ళీ మీరు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోగానే ఆటోమేటిక్గా హెయిర్ యథావిధిగా గ్రో అవుతుంది అండ్ లెంత్ కూడా వస్తుంది. బట్ లెంత్ రావడానికి డెఫినెట్గా టైం తీసుకుంటుంది. చాలాసార్లు ఎటువంటి మెడికేషన్ లేకుండా సింపుల్ డైట్ అండ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్తో ఇది సాధించవచ్చు. కొన్నిసార్లు అండర్లయింగ్ కండిషన్ ఏదన్నా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ తక్కువ అవడము, లేకపోతే మీకు ఏదైనా హెల్త్ కండిషన్ వచ్చి దానివల్ల కొన్ని రకాల మెడికేషన్స్ ఎక్కువగా వాడడము, అండ్ ఇంకా కామన్గా నిద్ర లేకపోవడం కానీ, ఇప్పుడు ఈ అండర్లయింగ్ కండిషన్స్ అన్నింటినీ మీరు ప్రాపర్గా అడ్రస్ చేసి దెన్ మీకు ఇంకా హెయిర్ గ్రోత్ రావట్లేదు అంటే అప్పుడు డర్మటాలజిస్ట్ని సంప్రదించి నిజంగా ఏమైనా మెడికేషన్స్ అవసరమా, బయోటిన్ సప్లిమెంట్స్ కావచ్చు లేదా ఇంకేదైనా సప్లిమెంట్స్ కావచ్చు, ప్రత్యేకించి ఆయిల్స్ ఏమన్నా అవసరమా అనేటువంటి విషయాన్ని ప్లాన్ చేయాలి. బట్ సింపుల్గా ఏదో ఒక షాంపూ వాడితే లేదా ఏదో ఒక లోషన్ అప్లై చేస్తే హెయిర్ గ్రో అవుతుందా అంటే అండర్లయింగ్ కండిషన్ని సాల్వ్ చేయకుండా జస్ట్ షాంపూ వాడినంత మాత్రం ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే షాంపూలు చేసేది ఏంటి, ఓన్లీ మీ స్కాల్ప్ మీద ఉండే డస్ట్ని కానీ లేకపోతే ఎక్స్ట్రా ఆయిల్ని కానీ లేదా పొట్టులాగా ఏదైనా ఫామ్ అయితే వాటిని క్లీన్ చేయగలుగుతాయి. అంతేగాని మీ హెయిర్ని ప్రత్యేకించి గ్రోత్ చేయడంలో డైరెక్ట్గా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు.